హాయ్ అండి. ఇగో చూడండి, 2 గిన్నెలు నీళ్లు పోసాను గులాబ్ జామ్ చేయడానికి. ఇగో ఈ గిన్నెతో 2 గిన్నెలు నీళ్లు, ఇదే గిన్నెతో 2 గిన్నెలు పంచదార వేద్దాం. ఇందులో పోసాను నేను పంచదార, 2 గిన్నెలు పంచదార. ఇది చిన్న గిన్నెతో మీడియం ఫ్లేమ్ పెట్టి ఉంచాను. ఇది కరుగుతూ ఉంటుంది కదా. ఈలోపు గులాబ్ జామ్ చేయడం చూపిస్తాను రండి. ఇగో చిన్న మావా తీసుకున్నాను, నేను కొంచెమే చేస్తున్నాను, ఒక 15 అవుతాయి. ఇది మావా. మీరు రవ్వతో కూడా చేయొచ్చు, పాల పొడితో కూడా చేసుకోవచ్చు. నేను మావా పన్నీర్తో చేస్తున్నాను. ఇగో చూడండి, సింపుల్గా చేసుకోవచ్చు. తీపి తినాలని ఉన్నది, అందుకే చేస్తున్నాను. ముందు ఈ మావాకి శుభ్రంగా ఇలా కలుపుదాం. చేతిలో మధ్యలోంచి ఇలాగా ఉండలు లేకుండా కలపాలి, మెత్తగా వచ్చేటట్టుగా. ఇలా మధ్యలోని ఇలా పామాలి బాగాను. ఏమీ ఉండలు అవి ఉండవు, మెత్తగా వస్తుంది. తింటూ ఉంటే జ్యూసీగా వస్తుంది. పాకం మధ్యలో ఉండి చాలా బాగుంటుంది. పక్కన పాకం అవుతున్నది. పాకం ఉండపాకం తీగ పాకం ఏం రావక్కర్లేదు. ఖాళీ ఇలా పట్టుకుంటే అంటుకునేటట్టుకుంటే చాలు పాకం. ఇది ఇలా దగ్గరగా కలిపాను, ఉండలు ఏమీ గరుకు లేదు, మెత్తగా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి నేను పన్నీర్ తీసుకున్నాను. ఇగో ఇలా కలిపేసి పక్కకు పెడతాను. ఇప్పుడు పన్నీర్ శుభ్రంగా కలిపేసి దాన్ని కూడా ఇలాగే చేతుల మధ్యలోంచి పామాలి. ఇగో ఇలాగా మంచిగాను ఉండలు అవి లేకుండా పామాలి చేత్తో. మనం ఇలా మధ్యన పామితే ఏమైనా ఉండలు ముక్కలు ఏమున్నా శుభ్రంగా ఇదైపోతుంది. చూడండి, ఇలా మంచిగా ఇగో చెయ్యి మధ్యలో పెట్టి ఇలా పామాలి. నూనె వచ్చేటట్టుగా పామాలి. ఇప్పుడు అంతా కలిపేసి శుభ్రంగా కలుపుదాం. ఇలాగా శుభ్రంగా కలిపేటట్టుగా మంచిగా మెత్తగా దూదిలా ఉంది. చూసారు కదా, శుభ్రంగా 2 కలపాలి. ఇప్పుడు ఇలాగా 2 కలిపి ఇలా పామాలి, లూజుగా పామాలి. పామితే శుభ్రంగా 2 కలుస్తాయి, ఉండలు ఎక్కడా ఉండవు. ఇగో ఇలాగా చూసారు కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పంచదార వేస్తాను, ఎందుకంటే నేను పాకంలో యాలకులు వేసాను, మర్చిపోయాను చూపించడం. ఇందులో ఏమో పంచదార వేసి ఇప్పుడు పంచదార కలిసేటట్టు బాగా కలుపుదాం. ఇగో ఇందులో 2 చెంచాలు మైదా, 2 చెంచాలు మైదా వేసి ఇప్పుడు దీన్ని బాగా కలుపుదాం. కలిపితే తడి ఏమైనా ఉంటే లాగేస్తాం. లోపల మెత్తగా మీదని గట్టిగా అంటే ఇదిగా ఉండేటట్టుగా గులాబ్ జామ్. మైదా వేయిపోతే ఇలా విడిపోతాయి. మైదా కానీ రవ్వ కానీ వేయాలి, పాల పొడి కానీ. ఇగో ఇందులో నేను కొంచెం పాలు వేసాను. ఇప్పుడు పంచదారలో ఏమైనా చెత్త ఉంటే సైడ్లో వచ్చేస్తూ ఉంటుంది, అది తీసేయడానికి ఒక చుక్క పాలు వేయాలి. ఇగో చూడండి, మరుగుతుటప్పుడు సైడ్లో తెల్లగా వచ్చేస్తుంది నొరగలాగా, అది తీసి పారేద్దాం. అందుకో చుక్క పాలు వేస్తే చూపిస్తాను చూడండి. ఇగో సైడ్లో వచ్చేస్తున్నది కదా తెల్లగా, ఇది తీసేయాలి చెత్త పంచదారలోది. ఇగో ఇలా తీసేసి పారేయాలి. అందుకే పాలు వేస్తే చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది. పంచదారలో ఉంటుందన్నమాట, పాకం తీసేటప్పుడు వస్తుంది ఇలాగా. ఇలా తీసేసి పారేయడం. ఇది ఇప్పుడు ఉండపాకం వద్దు, తీగ పాకం వద్దు, ఇలాగా చిప్ అంటేటట్టుగా నూనె అంటుకుంటే ఎలా ఉంటుందో బస్ అలా రావాలంతే. తీగ పాకం ఉండపాకం 2 పనికిరావు. ఇది మీడియం ఫ్లేమ్లో ఒక 15 ఇగో ఇలాగా చేతిలో పట్టుకుంటే ఇగో ఇలా అంటుకోవాలి.
అంటుకుంటే చాలు జిగటగా. తీగ పాకం వద్దు, ఉండపాకం వద్దు, జిగటుగా రావాలి. వస్తే పాకం అయినట్టుగా. ఇందులో నేను యాలకులు వేయిస్తాను, చూపించలేదు. ఒక్క 5 నిమిషాలు మరిగాక దీన్ని బంద్ చేసేద్దాం. రండి, ఈలోపు చూపిస్తాను. ఇగో జిగట వచ్చింది. ఇప్పుడు బంద్ చేయిస్తాను. గ్యాస్ బంద్ చేసేద్దాం. ఇప్పుడు ఇది నూనె పెట్టాను నేను. అయిపోయింది జిగటగా. చూడండి, ఇలా వచ్చింది. చూసారు కదా, బంద్ చేసాను. ఇది చల్లారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది కలిపేసాను మెత్తగా. చూసారు కదా, అంతా కలిసిపోయింది. శనగపిండి, పంచదార. ఇప్పుడు నేను కొంచెమే చేసాను. ఇప్పుడు మనకు సరిపడా ఎలా కావస్తే అలా ఉండలు చేసుకోవచ్చు. చిన్న ఉండలు, పెద్ద ఉండలు, మీకు ఇష్టం వచ్చినట్టుగా చెయ్యాలి ఉండలు. చూడండి, నేను చిన్నవే ఉండలు చేశాను. నేను ఇందులో సోడా అవి ఏమీ వేయలేదు. ఇలాగే పొంగుతాయి అవి. సోడా అవసరం లేదు. మావా పన్నీర్ వేసాం కదా, బాగానే వస్తాయి. మనకు కొన్న గులాబ్ జామ్ లాగా సేమ్ వస్తాయి. అందుకే నేను సోడా నేను ఈ సైజ్ చేశాను. ఇలా నున్నగా ఉండ రావాలి. నున్నగా ఉండ వస్తే కరెక్ట్గా అయినట్టుగా. ఎక్కడ గరుకు అవి ఉండకూడదు, విరిగినట్టు కూడా ఉండకూడదు. ఇలాగా మంచిగా ఒకే సైజులో. నేను 1-2 పెద్దవి చేశాను, మిగతావన్నీ ఒక సైజ్ చేశాను. చూపిస్తాను ఉండలన్నీ. అన్నీ ఉండలు చేసాక మీకు చూపిస్తాను. ఇలా రావాలి నున్నగాను ఉండలు. అయ్యాక చూపిస్తాను, ఉండండి. చూశారు కదా, నేను ఒకటి పెద్ద ఉండ చేశాను, మిగతాదన్నీ చిన్నది. ఒకటి వేసి చూద్దాం. ఎక్కువ మరిగి ఉండకూడదు. నూనె సిమ్లో వద్దు, మీడియంలో ఉండాలి. మనం వేసాక వేగేటట్టుగా ఉండాలి, అంత వేడే ఉండాలి. లేకపోతే మాడిపోతుంది, పైన గరుకుగా వచ్చేస్తుంది. ఇలా వేస్తే అది మెల్లిగా వేగుతుంది. అలాగే ఉండాలి. నూనె మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. అది మెల్లిగా బుల్బుల్ వస్తున్నాయి కదా, అలా వస్తుంది. మెల్లిగా వేగాలి అది. చూసారు కదా, తర్వాత అది కొంచెం వేగిన దాకా మనం ముట్టుకోకూడదు. సైడ్లో చుట్టూ కలపాలి, అంతేగాని పకోడీలు వేసినట్టు కలపకూడదు ఎప్పుడూను. ఇలా సైడ్ నుంచి కలపాలి. మధ్యలో కలిపితే విరిగిపోతాయి. ఇలా సైడ్ నుంచి ఇలా కలుపుతుంటే అవి కదులుతూ ఉంటాయి. కింద పైన పక్కని మంచిగా వేగుతాయి. ఇలాగా ఇప్పుడు మీదకి తేలుతాయి అవి. ఇటు అటు ఎర్రగా కాలి ఒకేలా వచ్చేస్తాయి అన్నీ. అందుకు ఈ పక్కన ఇలా కలపాలి. అలా వేగి కలర్లో వస్తే చూపిస్తాను. వీడియో పెద్దదే కానీ చూడండి ఇలా వేగాయి అన్నీను. చూసారు కదా, ఈ కలర్ వస్తే చాలు. చూడండి, మంచిగా ఈ కలర్ వచ్చాయి. ఇప్పుడు ఇవి తీసేద్దాం. చాలా బాగుంటాయి, జ్యూసీగాను. చూసారు కదా, చక్కగా వేగాయి. ఎక్కడ పగలలేదు కూడాను. మనం కలపడం బాగుంటే ఎక్కడ పగలవు. చూడండి, మనం వేయగానే ఎప్పుడు ముందు నుంచి కలపకూడదు, చుట్టూ కలపాలి. అలా అయితే మంచిగా వస్తాయి. ఇలాగా నేను ఒకే సైజులో చేయలేదు, కొంచెం చిన్న పెద్ద ఉన్నాయి. పాకం కొంచెం గోరువెచ్చగా ఉంది, వేడి పాకంలో వేయకూడదు. ఇందులో వేసేద్దాం. గోరువెచ్చ పాకంలో వేస్తే మంచిగా రావుతుంది, వేడి పాకంలో వేస్తే పగిలిపోతాయి. ఒక 15 అయినట్టుకున్నాయి గులాబ్ జామ్లో. నేను కొంచెం చిన్న పెద్ద కూడా చేశాను, మధ్యలో ఒకటి పెద్దది కూడా చేశాను.
కొన్ని చిన్నవి చేశాను. చూడండి ఇలా వేగాయి కదా. ఇంత చిరకలేదు కూడాను. చాలా అంటే చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా, ఇగో ఇలాగా మంచిగా ఉబ్బుతాయి. సోడా ఏమీ వేయక్కర్లేదు, ఇలాగే మెత్తగా వస్తాయి. దూద ఒక గంట సేపు వదిలేయాలి. ఈ పాకం, మిగిలిన పాకం ఉంటుంది కదా, మీరు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఏమైనా తీపి వస్తువులు చేసుకున్నప్పుడు ఈ పాకం ఉపయోగించుకోవచ్చు. పాకం ఏం పారియక్కర్లేదు. చూడండి, నేను జీడిపప్పు దంపి మీదని జల్లాను, చాలా బాగుంటుంది. అందుకే జీడిపప్పు కొంచెం 5-6 జీడిపప్పులు కొంచెం మెత్తగా చేశాను, పాకం మీద వేసాను. మీకు చూపిస్తాను చూడండి. పాకం అయిపోయాక నేను గిన్నెలో తీసేసాను, అన్నీ అయిపోయాక మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఎంత జ్యూసీగా వస్తుందో, ఇంత మెత్తపడదు, ముద్ద అవ్వదు. చూడండి మంచిగా ఇగో ఇలా జ్యూసీగా వస్తుంది. చూసారు కదా గులాబ్ జామ్. చూడండి మార్కెట్ దానిలాగే వస్తుంది. ఇగో ఇలాగా సేమ్ అలాగే వస్తాయి. చూడండి మెత్తగా ఉన్నాయి కదా, దూదిలాగా. మన ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇగో చూడండి, జీడిపప్పు దంపి వీటి మీద వేస్తే ఆ టేస్ట్, పాకం టేస్ట్ కూడా బాగుంటుంది పాకం తినేటప్పుడు, అందుకే వెయ్యాలి. చూడండి, మీకు 2-3 కోసి చూపిస్తున్నాను. ఇంత ముద్ద అవ్వలేదు, చూసారా ఇంత బాగా వచ్చాయి. ఇవంతా జీడిపప్పు. ఒకటి నేను పెద్దది చేసాను, ఎలా వస్తుందో చూడడానికి రండి. ఇప్పుడు ఇవన్నీ పాకంలో అయిపోయాయి కదా, ఓ గిన్నెలో తీసేద్దాం. మీరు కాస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది, పెట్టుకుని తినొచ్చు. చూడండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. గులాబ్ జామ్ జీడిపప్పు పొడి వేస్తే ఇగో ఇలా తీసినప్పుడు మీదని తెల్లగా బాగుంటాయి, తినేటప్పుడు కూడా బాగుంటాయి, అందుకే వేస్తారు. తప్పకుండా వెయ్యండి. పచ్చి జీడిపప్పు దంపి మెత్తగా చేసి వేయండి. ఓ గిన్నెలో తీసి జ్యూసీగా ఇలా మీద నుంచి పాకం వేసి ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, ఒక గంట, బయట 1-2 గంటల పైన వదిలేయండి. వదిలేసి ఫ్రిడ్జ్లో పెట్టారంట, పైన పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా ఒకేలా వస్తుంది. చాలా బాగుంటుంది, చిక్కగా వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే. చూసారు కదా గులాబ్ జామ్ దూదిలా వస్తుంది.